హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్. నేను ఈ వీడియోలో మీషో గురించి అయితే క్లియర్గా చెప్పాలనుకుంటున్నానండి. చాలా సారీ అనమాట, చాలా డేస్ లేట్ అయిపోయింది కదా. సో చాలా డేస్ మిమ్మల్ని వెయిట్ చేయించాల్సి వచ్చింది. కొంచెం ఒంట్లో హెల్త్ బాగాలేదు. ఇంకొకటి ఏంటంటే మీషో గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఏదో నేను కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదా. నాకు తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానంతో మీకు అందరికీ చెప్పి నన్ను నమ్ముకొని మీరు ఇంతమంది స్టార్ట్ చేస్తున్నారు కదా. సో నాకు తెలిసి కొంచెం తెలుసుకొని కొంచెం తెలియక మళ్ళీ చెప్పేస్తే మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చినప్పుడు కొంచెం బాధపడాల్సి వస్తుంది కదా. అందుకని చెప్పేసి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే వీడియో చేయాలి అనుకున్నాను. సో అందుకని చెప్పేసి ఇన్ని రోజులు అయితే టైం తీసుకున్నానండి. ప్రాసెస్ అంతా తెలిసినా సరే అందులో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లు ఉంటాయి కదా. సో అవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్న తర్వాత ఏదైనా ఒక విషయం గురించి ఇంకొకరికి చెప్తున్నాము అంటే ఫస్ట్ థింగ్ మనకు తెలిసి దాని గురించి కంప్లీట్గా మనకు తెలిసి ఉండాలి. ఇంకొకటి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాతే వీడియో చేయాలి అని చెప్పేసి ఇన్ని రోజులు టైం అయితే తీసుకున్నాను అనమాట. సో వీడియో చేయడం అనేది చాలా సింపుల్ అండి. అసలు అంటే మనం కరెక్ట్గా ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తే మాత్రం కరెక్ట్గా ఒక 15 మినిట్స్ కంటే టైం ఎక్కువ పట్టింది అనమాట. కాకపోతే నాకు ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పట్టిందండి. అసలు ఎంత టైం పట్టిందంటే నిజంగా తలనొప్పి వచ్చేసింది. వద్దురా బాబు ఈ వీడియోలో పెట్టకూడదు అన్నంత తలనొప్పి వచ్చేసింది. సో ఇంకెందుకంటే ప్రతిదీ నేను అక్కడ ఫిల్ చేసినటువంటి నా పర్సనల్ డేటా ఏదైతే ఉందో అదంతా కూడా హైడ్ చేసుకుంటూ రావాలి. ప్రతిదీ మీకు ఎక్కడ క్లిక్ చేయాలి ఏంటి అని చెప్పేసి యారో మార్క్స్ ఇచ్చుకుంటూ రావాలి. ల్యాప్టాప్లో ఏంటంటే మనకి కర్సర్ ఉంటుంది కాబట్టి కర్సర్తో చేయొచ్చు. కాకపోతే అందరికీ ల్యాప్టాప్ అన్నది అవైలబిలిటీలో ఉండదు కదా. సో మొబైల్ ఫోన్లో చూపిస్తే ఏంటంటే అందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి మొబైల్లో చేయటం వల్ల ఇంకా ఇప్పుడు నేను పలానా దగ్గర క్లిక్ చేయండి అని చెప్పాను అనుకోండి, అది ఏంటి ఎక్కడ ఉంటుందని మళ్ళీ మీరు వెతుక్కోవాల్సి వస్తుంది. అదే యారో మార్క్ ఇస్తే ఈజీగా అర్థమవుతుంది కదా. సో ఇలా ఎడిటింగ్స్ అన్నీ చేసుకుంటేసరికి చాలా టైం అయితే పట్టిందనమాట. నిజంగా చాలా విసుగు అనిపించింది. సో మొత్తానికైతే క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బట్ కొన్ని విషయాలు అయితే మీషో గురించి ఫస్ట్ అయితే తెలుసుకోండి. ఏంటంటే మీషో కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ రిమైనింగ్ ఎలాంటి షాపింగ్ యాప్స్ అయినా సరే అందులో మనం సెల్లర్గా జాయిన్ అయ్యి మన ప్రోడక్ట్స్ని దాని ద్వారా మనము సేల్ చేసుకోవాలి అనుకుంటే మనకు కస్టమర్స్కి మధ్య ఈ షాపింగ్ యాప్స్ కానివ్వండి, షాపింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక మీడియేటర్స్ అనమాట. సో మీడియేటర్స్ లాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనకి కస్టమర్కి మధ్య మీడియేటర్ అన్నట్టు. సో మీడియేటింగ్ చేసినందుకు ఖచ్చితంగా వాళ్ళకి కూడా డబ్బులు అన్నది ఇవ్వాలి కదా. ఎవరైనా సరే మధ్యలో మన మధ్యవర్తిత్వం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది కదా. అది ఏ పనిలో అయినా సరే. అలా మనం కూడా మన ప్రోడక్ట్స్ను మీషో ద్వారా సేల్ చేసుకుంటున్నాము అంటే సో వాళ్ళకి కూడా కమిషన్ ఇవ్వాలి. కమిషన్ లేదు అని చెప్తారు కానీ మనం శారీ ప్రైజెస్ మనం క్యాటలాగ్ అప్లోడ్ చేసేప్పుడు శారీ ప్రైజెస్ ఎక్కడైతే వేస్తామో అక్కడైతే మనకు కట్ చేసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక శారీని మనకి 400 పడ్డ శారీ మనము 450కి సేల్ చేయాలి అనుకుంటే మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేసి తక్కువ అమౌంట్ పడుతుంది అన్నమాట. 450 పడదు. మనము 400 శారీని 450 రేంజ్ అని చెప్పేసి మనం టైప్ చేసినా సరే మన బ్యాంక్ అకౌంట్కి వచ్చేసరికి 430 రూపీస్ లేదంటే 420 రూపీస్ ఇలా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. మీషో అనగానే జస్ట్ ఊరికే మీషో యాప్లోకి వెళ్ళేసి అకౌంట్లోకి వెళ్ళేసి సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసేసుకుంటాం, అంత ఈజీగా అయిపోతుంది. కాకపోతే మనకు ఇందులో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ కూడా తెలుసుకోవాలి కదా. మనం ప్రైజెస్ ఏ విధంగా పెట్టాలి, ఎలా పెడితే మనకు ప్రాఫిట్ ఉంటుంది, సో మనం నష్టపోకుండా ఎలా ఉంటాము. ఇంకొకటి కస్టమర్స్ కూడా రిటర్న్ చేసేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. కొంతమంది ఏంటంటే ఊరికే టైం పాస్గా చూస్తూ ఉంటారు, అలా చూస్తూ ఆర్డర్ పెట్టేస్తారు. తర్వాత మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది కాబట్టి తీరా ఇంటికి వచ్చేసరికి కొంతమంది నా కళ్ళ ముందే నేను చూసానండి. ఇంతకుముందు ఫస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి అయితే మీషోలో ఇలాగే ఆర్డర్ చేసింది. తీరా అతను వచ్చి పార్సల్ వచ్చిందాక ఇంటి దగ్గర ఉన్నాము అంటే లేదు నేను వేరే ఊర్లో ఉన్నాను అని చెప్తుంది అనమాట. ఏం పాప ఇక్కడే ఉన్నా కదా వెళ్ళి తీసుకోవచ్చు కదా అంటే లేదక్క ఆ డబ్బులు లేదు ఇప్పుడు ఎందుకు మళ్ళీ అని చెప్పేసి రిటర్న్ వాళ్ళే పోతారులే అని చెప్పేసి అలా చెప్తుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. ఏంటంటే మనం పంపించేటువంటి ప్రోడక్ట్ కరెక్ట్ ప్రోడక్ట్ అయినా సరే, క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ పంపించినా సరే కొంతమంది ఇలా ఉంటారనమాట. ఊరికే టైంపాస్కి ఆర్డర్ చేస్తారు. వాళ్ళదేముంది, వాళ్ళకి పోయేదేముంది చెప్పండి. ఊరికే మొబైల్లో చూస్తారు, ఆర్డర్ చేసుకుంటారు. అప్పటికి ఆ టైంకి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది లేదంటే అప్పటికి రావడానికి 1 వీక్ 10 డేస్ పడుతుంది కదా. అప్పటికి కూడా వాళ్ళ మనసులో అది కొనాలన్న ఉద్దేశం ఉంటే కొంటారు. లేదంటే ఇలా ఏవో ఒక సాకులు చెప్పి వేరే ఊర్లో ఉన్నామో డబ్బులు లేదని చెప్పి ఏదో ఒక సాకులు చెప్పేసనే పంపిస్తారు. తర్వాత వచ్చిన తర్వాత అయినా సరే, ఒకవేళ తీసుకున్న తర్వాత అయినా సరే
అది చూసి వాళ్ళకి నచ్చకపోయినా సరే కొంచెం కలర్ చేంజెస్ కానీ ఇలాంటి చిన్న చిన్న స్మాల్ చేంజెస్ ఏవి ఉన్నా సరే రిటర్న్ పెట్టేస్తారనమాట. సో అలా రిటర్న్ పెట్టినప్పుడు ఏంటంటే సో మధ్యలో మీడియేటింగ్ చేసినటువంటి మీషోకి ఎలాంటి నష్టం ఉండదండి, సేల్ చేస్తున్న మనకే నష్టం ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఈ షిప్పింగ్ ఛార్జెస్ ఏదైతే ఉందో మనకి మన దగ్గర నుంచి కస్టమర్కి వెళ్ళడానికి, మళ్ళీ కస్టమర్ దగ్గర నుండి మనకి రావడానికి షిప్పింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి మన బ్యాంక్ అకౌంట్లో నుండే కట్ చేస్తారనమాట. మన అకౌంట్ నుండే కట్ చేస్తారండి. ఏంటంటే ఇప్పుడు ఒక కస్టమరు మన ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకున్నారు, మనకి ఆర్డర్ వచ్చింది, దాన్ని ప్యాక్ చేసేసి పంపించిన తర్వాత 1 వీక్ తర్వాత మనకి మన దగ్గర నుండేమో శారీ వెళ్ళిపోతుంది. 1 వీక్ తర్వాత మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఈ 1 వీక్లో ఏంటంటే సో మీషో వాళ్ళు మన మీషో అకౌంట్లో ఏదైతే డబ్బులు ఉంటుందో అది వాళ్ళు కట్ చేసుకుంటారు. ఇలా ఉంటుందన్నమాట. మన బ్యాంక్ అకౌంట్లోకి రావడానికి 1 వీక్ టైం ఉంటుంది కాబట్టి ఈ లోపల ఏవైనా జరగచ్చు. మనకి ఈ 1 వీక్లో కస్టమర్ తీసుకోవచ్చు, లేదా తీసుకోకపోవచ్చు. ఒకవేళ తీసుకున్న కస్టమర్కి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చకపోయిన తర్వాత అయినా సరే మళ్ళీ మనకు రిటర్న్ చేస్తారు. ఈ బోత్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది మనకే యాడ్ అవుతాయి అనమాట, మనమే పే చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉంటాయండి. ఇవన్నీ ఆలోచించుకొని ఒకసారి అవసరమా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే స్టెప్ తీసుకోవాలి. తీసుకుంటేనే కదా అందులో ప్లస్ ఉంటుందా, మైనస్ ఉంటుందా, మనం నష్టపోతామా, లాభం వస్తుందా, సో ఇవన్నీ తెలుస్తాయని చెప్పేసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నేను మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా రీస్టాక్ చేయాలి స్టాక్ అనుకుంటున్నాను. సో ఇన్వెస్ట్మెంట్కి ఎలా ప్లాన్ చేసుకున్నాను, నేను ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాను అనమాట. నేను మళ్ళీ బిజినెస్ రీస్టార్ట్ చేయాల్సి వస్తే ఎలా చేయాలి అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు వరకు నాకు జరిగిందంతా కూడా ఆఫ్లైన్ బిజినెస్, ఇప్పుడు జరగబోయేదంతా ఆన్లైన్ బిజినెస్. ఎందుకంటే ఆఫ్లైన్ కస్టమర్స్ లేరు కాబట్టి ఆన్లైన్ బిజినెస్ అయితే జరుగుతుంది అనమాట. సో వీడియో మాత్రం చాలా లెంత్ అయిపోతుంది. సో మీకు పక్కన స్క్రీన్ రికార్డింగ్ అయితే యాడ్ చేస్తానండి. యాడ్ చేస్తే మీకు ఏ విధంగా చేసుకోవాలి అన్నది మీకు చూపిస్తాను. చూడండి, మీకు ఏవైనా సరే మీషోకి సంబంధించిన డౌట్స్ ఏవైనా ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. మీరు కమెంట్ సెక్షన్లో అడిగితేనే నేను త్వరగా ఆన్సర్ చేయగలనండి. మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా, వాట్సాప్లో మెసేజ్ చేసినా, కాల్స్ చేసినా సరే చాలా వరకు లేట్ రెస్పాండింగ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాట్సాప్ కానివ్వండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఏ యాప్స్ అయినా సరే ఉండేది ఇందులో అండి. ఒక్క యూట్యూబ్ మాత్రమే నేను వీడియో షూట్ చేస్తున్నటువంటి మొబైల్లో ఉందన్నమాట. సో దాని నుంచి నేను ఎప్పుడు ఈ మొబైల్ ముట్టుకునేది చాలా తక్కువ. ఈవెన్ ఇందులో బ్యాలెన్స్ కూడా ఏమి ఉండదు. దాని నుంచే వైఫై కనెక్ట్ చేసుకుంటాను. ఈ మొబైల్ ముట్టుకునేది చాలా తక్కువ అండి. సో ఎప్పుడైనా సరే నేను ఆ మొబైల్ తీసుకొని వైటీ స్టూడియో మాత్రమే ఓపెన్ చేస్తానమాట. మొబైల్స్ అయితే ఎక్కువ చూడను. ఎప్పుడైనా సరే ఆ మొబైల్ తీసుకున్నా సరే వైటీ స్టూడియో ఒక్కటి చూసుకుంటానమాట. వీడియో అప్లోడ్ చేస్తాను కదా, ఎన్ని వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబర్స్ ఇంకా యూట్యూబర్స్ అందరికీ ఉండేదే ఇది. సో అలా చూసుకొని పెడతాను. అందులో కమెంట్స్ చేశారంటే అందులో నుంచి మీకు డెఫినెట్గా రిప్లై అన్నది వస్తుందండి. యూట్యూబ్లో మీరు కమెంట్స్ చేస్తే మాత్రం డెఫినెట్గా రిప్లై అయితే వస్తుందన్నమాట. మీరు ఇన్స్టాగ్రామ్ చేసినా, వాట్సాప్ చేసినా సరే ఈ మొబైల్ నేను పెద్దగా ముట్టుకోను కాబట్టి చాలా లేట్ రిప్లైస్ అయితే ఉంటాయి. చాలామంది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, వాళ్ళకి పాపం 4 days తర్వాత రిప్లై ఇచ్చాను. నాకు తెలియదు కదా, నేను ఈ మొబైల్ ఎక్కువగా చూసినట్లయితే ఒకవేళ మీకు రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నేను ఈ మొబైల్ని పెద్దగా ముట్టుకోను కాబట్టి మీకు రిప్లైస్ అన్నది లేట్గా ఉంటుందన్నమాట. అయితే నా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాను కాబట్టి నేను నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసి మీషో గురించి హాఫ్ పార్ట్ అయితే చెప్తానమాట. సో మొత్తము మీషోలో వచ్చేసి ఫస్ట్ మనము మీషోలో సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత పికప్ అడ్రస్ ఎలా ఇవ్వాలి, బ్యాంక్ అకౌంటు, అలాగే సప్లయర్ డీటెయిల్స్, ఈ మొత్తం డీటెయిల్స్ కూడా ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో షేర్ చేశాను అనమాట. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి క్యాటలాగ్ ఏ విధంగా మనం అప్లోడ్ చేసుకోవాలి అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానమాట. సో నెక్స్ట్ వీడియో నేను షేర్ చేయాలి అంటే ఈ వీడియోకి మాత్రం నేను 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. 500 లైక్స్ టార్గెట్ అయిపోయిన తర్వాతనే నేను నెక్స్ట్ వీడియో అన్నది షేర్ చేస్తానమాట. సో ఎందుకంటే ఎంత కష్టపడి చేసినా, ఎఫర్ట్స్ పెట్టి చేసినా సరే వ్యూస్ ఉండట్లేదు, రీచ్ ఉండట్లేదు అనమాట. సో దీనికోసం ఇంత టైం ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అరుస్తున్నారు, నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట. సో ఇంత కష్టపడి దీనికోసం ఎందుకు ఇలా చేయాలి అని చెప్పేసి ఒక్కొక్కసారి అనిపిస్తుందండి. సో కాబట్టి మీ సైడ్ నుంచి నాకు సపోర్ట్ కావాలి అని అనుకుంటున్నాను. నేనైతే నెక్స్ట్ వీడియో పెట్టడానికి ఒక 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోకి 500 లైక్స్ వచ్చాయంటే నేను నెక్స్ట్ ఆ వీడియో త్వరగా పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. ఇప్పుడు నేను మీకు మీషోలో సెల్లర్ అకౌంట్ను ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. వీడియోలో ఏంటంటే మీకు మీషోలో సెల్లర్ అకౌంట్ను ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి
క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తానమాట. ఓన్లీ మీషో యాప్ ద్వారానే మనం గూగుల్ క్రోమ్కి అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ మీషో నుండే ఏ విధంగా చేసుకోవాలి అన్నది చూపిస్తాను. ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఏంటంటే పక్కన స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేస్తానండి. కొంచెం అది ఫాస్ట్గా వెళ్ళినా సరే, ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు, నేను కొంచెం స్లోగా చెప్పచ్చు, లేదంటే నేను ఫాస్ట్గా వెళ్ళినా ఇక్కడ స్లోగా ఉండొచ్చు. ఏంటంటే మీరు కొంచెం వీడియోని పాస్ చేసుకొని అయినా సరే కొంచెం క్లియర్గా చూడండి, చూస్తే డెఫినెట్గా అర్థమవుతుంది. నేను చెప్పే వర్డ్ అక్కడ స్క్రీన్ రికార్డింగ్ రెండు మ్యాచ్ అవుతాయి అనమాట. కాకపోతే కొంచెం మీరు ఒకవేళ వీడియో అటు ఇటు ఉన్నా సరే పాస్ చేసుకుంటూ చూడండి, క్లియర్గా అయితే అర్థమవుతుంది. మ్యాక్సిమం ట్రై చేశానండి, నా చేతనైనంత వరకు ట్రై చేశాను అనమాట. సో క్లియర్గా అందరికి అర్థమయ్యే విధంగానే చేయాలి అని చెప్పేసి. సో చూడండి, చూసి మీకు అర్థమైందా లేదా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి, క్లియర్ చేస్తానమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి మీషో యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. మీషో యాప్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్లో కార్నర్లో అయితే ఉంటుందన్నమాట అకౌంట్స్ అని చెప్పేసి, మన అకౌంట్ అని చెప్పేసి. అకౌంట్ దగ్గర క్లిక్ చేస్తే మీరు కిందికి ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే కింది వైపుకి వచ్చారనుకోండి, మీకు బికమ్ ఏ సప్లయర్ అని చెప్పేసి ఉంటుందండి. మీకు యారో మార్క్ కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. బికమ్ ఏ సప్లయర్ దగ్గర క్లిక్ చేసేయండి. ఫస్ట్ మీరు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్నటువంటి అకౌంట్ దగ్గర క్లిక్ చేసి కిందికి వచ్చారంటే బికమ్ ఏ సప్లయర్ అని చెప్పి ఉంటుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మీకు ఓపుకుంటే ఇదంతా చదివేసేయండి, లేదంటే జస్ట్ ఊరికే స్టార్ట్ సెల్లింగ్ దగ్గర క్లిక్ చేసేసేయండి. స్టార్ట్ సెల్లింగ్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. మీరు పాస్వర్డ్ ఏది కావాలంటే అది పెట్టుకోండి. మీ మొబైల్ నెంబరు, మీ మెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాతే నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. అంతవరకు నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ డిజేబుల్లో ఉంటుంది. ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒకసారి క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అడుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనము జిఎస్టీ నెంబర్తో కానివ్వండి, లేదంటే ఎన్రోల్మెంట్ ఐడితో కానీ మనము ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అనమాట. మనకు జిఎస్టీ లేదు కాబట్టి ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకుంటున్నాము. ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకోవడం కోసం ఇక్కడ అప్లై నవ్ ఉంది. అప్లై నవ్ దగ్గర క్లిక్ చేసి కిందికి సెకండ్ ఆప్షన్లో ఆర్ యూ అప్లైయింగ్ టు ఎన్రోల్ యాజ్ ఎ సప్లయర్ త్రూ ఈ కామర్స్, ఇక్కడ సెకండ్లో ఫస్ట్ గ్రీన్ కలర్ డాట్, అక్కడ డాట్ దగ్గర క్లిక్ చేసేసి ప్రొసీడ్ నొక్కేసేయండి. తర్వాత ఇలా మీకు ఈ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు రెడ్ ఇండికేట్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అని ఉంది కదా, రెడ్ డాట్స్ ఉన్న ప్రతి మ్యాండేటరీ ఫీల్డ్స్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మీ పాన్ కార్డులో ఎలాంటి నేమ్ అయితే ఉంటుందో అదేవిధంగా నేమ్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత పాన్ కార్డు అకౌంట్ నంబరు, తర్వాత వచ్చేసి ప్రైమరీ మెయిల్ ఐడి, ప్రైమరీ ఫోన్ నంబరు, ఈ రెండు కూడా మీ దగ్గర ప్రజెంట్ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో అవే ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఎక్కడ ఏ స్టేట్లో సేల్ చేయాలి అనుకుంటున్నారు అని చెప్పేసి, సో తర్వాత వచ్చేసి మీరు ఏ స్టేట్లో ఎన్రోల్మెంట్ ఐడితో ఏంటంటే మనము వితిన్ స్టేట్ మాత్రమే సేల్ చేసుకోగలం కదా, కాబట్టి మీరు ఏ స్టేట్లో సేల్ చేయాలి అనుకుంటున్నారు అది కూడా క్లిక్ చేసేసేయండి. అది ఇచ్చిన తర్వాత కిందికి వస్తే మీరు మ్యాప్ ఒకటి ఉంది కదా, మ్యాప్ని ఇగ్నోర్ చేసేసేయండి. కిందికి వచ్చారంటే కంట్రీ వచ్చేసి ఇండియా అని చెప్పేసి ఆటోమేటిక్గా ఉంటుంది. తర్వాత మీ పిన్ కోడ్ ఒకటి టైప్ చేశారనుకోండి, పిన్ కోడ్ టైప్ చేసిన తర్వాత మొత్తం, సో పిన్ కోడ్ టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. మీ డిస్ట్రిక్ట్కి కానివ్వండి, మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు అని చెప్పేసి మీకు మొత్తం వచ్చేస్తాయి. తర్వాత వచ్చేసి మీరు మీ డోర్ నంబరు, అలాగే స్ట్రీట్ నేము, ఇవన్నీ కూడా రెడ్ కలర్ ఉన్నటువంటి ఫీల్డ్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసేయండి. సో అలా మొత్తం అన్నీ ఫిల్ చేసిన తర్వాత కిందికి వస్తే హెచ్ఎస్ఎన్ నెంబర్ అని ఉంటుందండి. గూగుల్లో సెర్చ్ చేసుకోండి మీ ప్రోడక్ట్ యొక్క హెచ్ఎస్ నెంబర్, జ్యువెలరీ హెచ్ఎస్ నెంబర్ కానీ, శారీస్ హెచ్ఎస్ నెంబర్ కానివ్వండి, ఇలా లేదంటే ఏమైనా చాక్లెట్స్ హెచ్ఎస్ నెంబర్, ఇలా గూగుల్లో ఉంటాయండి. మీరు టైప్ చేసుకొని హెచ్ఎస్ నెంబర్ అయితే అక్కడ ఇచ్చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసేయండి. ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్ని మనం ఫిల్ చేసిన తర్వాత మనకి ప్రొసీడ్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది, లేదంటే అంతవరకు అది డిజేబుల్లో ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత జస్ట్ మీరు ప్రొసీడ్ అయితే నొక్కేసేయండి. ప్రొసీడ్ క్లిక్ చేసిన వెంటనే మనకు మన ప్రైమరీ మెయిల్ ఐడికి, ప్రైమరీ ఫోన్ నెంబర్కి 2 ఓటీపీలు అయితే వస్తాయండి. సో ఈ 2 ఓటీపీలను కూడా మనము ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కరెక్ట్గా కొంచెం చూసుకొని చేయండి. అందుకే మీ దగ్గర అవైలబిలిటీలో ఉన్నటువంటి మెయిల్ ఐడి, అవైలబిలిటీలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పాను. సో ఇవి 2 కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ప్రొసీడ్ నొక్కేసిన వెంటనే వితిన్ సెకండ్స్లోనే మీకు ఎన్రోల్మెంట్ ఐడి అయితే క్రియేట్ అయి ఉంటుంది.
సో ఎన్రోల్మెంట్ ఐడి వచ్చిన తర్వాత ఈ ఎన్రోల్మెంట్ ఐడితో మనము మీషోలో అయితే మళ్ళీ మనం రిమైనింగ్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ మీషో అకౌంట్ ఓపెన్ చేసేసేయండి. ఇక్కడ ట్యాక్స్ డీటెయిల్స్, పికప్ అడ్రస్, అలాగే వచ్చేసి మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, సప్లై డీటెయిల్స్ 4 ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ట్యాక్స్ డీటెయిల్స్ వచ్చేసి కంప్లీట్ నవ్వు ఉంది కదా, అక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ మనం ఎన్రోల్మెంట్ ఐడి అని ఉంటుంది. ఎన్రోల్మెంట్ ఐడి దగ్గర క్లిక్ చేసి ఐడి మొత్తం టైప్ చేసేసి వెరిఫై చేసేయండి. అప్పుడు మనము ఎన్రోల్మెంట్ ఐడిలో మనం పేరు, మన నేము, పాన్ నెంబరు, అలాగే మన రిజిస్టర్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుంది అనమాట. జస్ట్ మీరు కంటిన్యూ చేసేసేయండి. కంటిన్యూ చేయంగానే నెక్స్ట్ పికప్ డీటెయిల్స్లోకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది అనమాట. పికప్ డీటెయిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మన డోర్ నంబరు, స్ట్రీటు, ల్యాండ్ మార్కు, పిన్ కోడ్, సిటీ ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా కరెక్ట్గా టైప్ చేయాలన్నమాట. మనకి ఎందుకంటే మీషో వాళ్ళు మన దగ్గరికి వచ్చి తీసుకుంటారనమాట. సో ఈ అడ్రస్కి వచ్చి వాళ్ళు పిక్ చేసుకుంటారు వచ్చినటువంటి ఆర్డర్స్ని. సో ఇది చేసి నెక్స్ట్ కంటిన్యూ కొట్టిన వెంటనే బ్యాంక్ డీటెయిల్స్లోకి అయితే వెళ్తుందండి. బ్యాంక్ డీటెయిల్స్లో కూడా మన అకౌంట్ నెంబర్ అయితే 2 సార్లు టైప్ చేయాలి. తర్వాత ఐఎఫ్ఎస్సి నెంబర్ కూడా టైప్ చేసి వెరిఫై బ్యాంక్ డీటెయిల్స్ అని క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో మన డీటెయిల్స్ నెక్స్ట్ వచ్చేసి సప్లై డీటెయిల్స్. సప్లై డీటెయిల్స్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి సప్లయర్ డీటెయిల్స్ అనమాట. ఈ సప్లయర్ డీటెయిల్స్ ఏంటంటే మనము మీషోలో లేనటువంటి యూనిక్ నేమ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. నేనేమో ఫస్ట్ రాజీ కలెక్షన్స్ అని పెట్టానండి, బట్ యాక్సెప్ట్ చేయలేదు. రాజీ కలెక్షన్స్ ఆల్రెడీ మీషోలో ఆ నేమ్తో సప్లయర్ అకౌంట్ అయితే ఉంది అని చెప్పేసి వచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రాధారాజీ కలెక్షన్స్ అయితే పెట్టాను. తర్వాత నెక్స్ట్ కిందకి వస్తే యువర్ ఫుల్ నేమ్, మన ఫుల్ నేమ్, సర్ నేమ్తో సహా మన నేమ్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఇవి వేసిన తర్వాత ఇవి 2 ఫిల్ చేసిన తర్వాత కిందికి వస్తే మీరు ఐ అగ్రీ టు కంప్లై విత్ మీషో సప్లయర్ అగ్రిమెంట్ అని చెప్పి ఉందన్నమాట. ఆ బాక్స్లో మీరు టిక్ మార్క్ చేసేయండి. టిక్ మార్క్ చేసిన వెంటనే మీకు సబ్మిట్ ఆప్షన్ అయితే వస్తుంది. జస్ట్ సబ్మిట్ చేసేసారంటే ఇక్కడితో మీకు మీషోలో మీ అకౌంట్ను క్రియేట్ చేసుకోవడం అయితే అయిపోతుంది అనమాట. సెల్లర్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవడం ఇక్కడితో అయితే అయిపోతుంది. సో తర్వాత వచ్చేసి నేను నెక్స్ట్ క్యాటలాగ్ ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి, అక్కడ ప్రైజెస్ ఏ విధంగా ఇచ్చుకోవాలి, ఎలా ప్రైజెస్ ఇచ్చుకుంటే మనకు నష్టం రాకుండా ఉంటుంది. ఈవెన్ ఎందుకంటే మనము 450 పెట్టాము అంటే చెప్పాను కదా, మన పడ్డ శారీకి 400 శారీ అయితే 450, మనకు 50 రూపీస్ మార్జిన్ చాలండి అని చెప్పి పెట్టుకున్నా సరే వాళ్ళు 20 రూపీస్ మళ్ళీ ఎక్స్ట్రా అంటే మధ్యలో మీడియేటింగ్ చేసినందుకు వాళ్ళకి కమిషన్ అన్నట్టు అనమాట. సో మీషో వాళ్ళకి కమిషన్ అన్నట్లు. సో వాళ్ళు మళ్ళీ 20 రూపీస్ అయితే కట్ చేసుకుంటారండి. ఇంకొకటి ఇంకోటి ఏంటంటే షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అని ఇస్తారు. మ్యాక్సిమం మనం మీషోలో ఫ్రీ షిప్పింగ్ అని ఇస్తారు కదా, కాకపోతే ఆ షిప్పింగ్ కూడా మన శారీ ప్రైస్కి యాడ్ చేసేస్తారనమాట. సో వీటన్నిటిని కూడా మనము తెలుసుకొని ఏ విధంగా శారీ ప్రైస్ని మనము మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మీకు క్లియర్గా అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ వీడియో నేను పెట్టాలి అంటే మీరు ఈ వీడియోకి 500 లైక్స్ ఇస్తే నెక్స్ట్ వీడియో అయితే పెడతానండి. సో కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.